నమస్కారం అండి. నిజంగా ఈరోజు చూస్తే ఒక మహిళగా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏంటిది అంటే ఎవరినైనా కూడా ఎదిరించే ధైర్యం ఉన్నటువంటి మహిళ తన కడుపున పుట్టిన బిడ్డల జోలికి వస్తే అది చిన్న కోడైనా సరే రివర్స్ అవుతుంది. అలాంటిది చిన్న చిన్న వాటి కోసం చిన్న చిన్న క్షణికావేశాల కోసం పిల్లల్ని కడతేరుస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సొసైటీలో జరుగుతున్న ఈ క్రైమ్కి సంబంధించి మీరు ఏం చెప్తారండి? సొసైటీలో అండి క్రైమ్ అన్నది రోజు రోజుకి వేళ్ళు ఉనికిపోతుంది. అంటే క్రైమ్, వాయిలెన్స్ అన్నది చాలా జనరలైజ్ చేసేస్తున్నారు. రీజన్స్ అడిగితే రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే ఎన్నో రోజుల నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి, డికేడ్స్ నుంచి, సెంచరీస్ నుంచి వాయిలెన్స్ ఉంది, క్రైమ్ ఉంది. ఇవాళ ఏదో ఇది భూమి మీద కొత్తగా పుట్టింది కాదు. కానీ వావి వరసలు మర్చిపోయి, బాధ్యతలు మర్చిపోయి, తను మాత్రమే ముఖ్యం అనుకుంటూ చేసే నేరాలన్నవి పెరుగుతున్నాయి. ఎందుకు మరి ఈ నేర ప్రవృత్తి పెరుగుతుంది మనుషుల లోపల? ఒకటి స్వార్థం. అంటే ఒక టైంలో సమాజం అంతా నా వాళ్ళు అనుకునేవాళ్ళు, తర్వాత ఊరంతా మా వాళ్ళు, లేదా మా అంటే పక్కింటి వాళ్ళు, బంధువులు, క్లోజ్ అన్న ఇలాంటి ఒక ఇది ఉండేది. రాను రాను ఏమైపోతుందంటే సమాజంలో నేను మాత్రమే, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను, మా అత్తగారు, మామగారు, మా అమ్మ, నాన్న, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇదంతా మా ఫ్యామిలీ అన్నట్టు ఉండేది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందనంటే ఓన్లీ నేను, నా భర్త, నా పిల్లలు, ఇదే ఫ్యామిలీ, మిగతా వాళ్ళు ఎవరు కాదు. ప్రస్తుతము ఈ 2025కి వచ్చేసరికి పరిస్థితి ఎట్లాగా ఉంది అంటే నేను మాత్రమే, నేను, నాది, నా హస్బెండ్ కానీ, నా పిల్లలు కానీ, నా వైఫ్ కానీ, ఇది కూడా వేరేనే. నేను అన్నది మరి నేను ఒక్కదాన్ని మాత్రమే అన్న ఒక ఆలోచన విధానం అన్నది ప్రతి ఒక్కళ్ళ లోపల వేళ్ళు ఉనుకుపోయింది. నా సంతోషం, నా ఇష్టం, నా కోరికలు, నేను, ఇది వచ్చేసింది అనమాట. అంటే మీరు అన్నట్టు తల్లి అని అంటే పిల్లలకి ఒక సేఫ్ జోన్ ఉండేది ఒక టైంలో. అప్పుడు తల్లి అనే మనిషి, అంటే తల్లి అనే క్యారెక్టర్ ఎలా ఉండేదంటే తన ఇష్టాలని, తన కోరికల్ని, వాటన్నిటిని పిల్లల కోసం త్యాగం చేసేవాళ్ళు. తండ్రి తన పొజిషన్లో కూడా అలాగే ఉండేవాడు. అంటే తల్లి చేసే త్యాగాలు వేరు, తండ్రి చేసే త్యాగాలు వేరు, ఎవరిది రోల్ వాళ్ళదే. కానీ ఇద్దరూ కూడా పిల్లలే తమ ప్రపంచంగా, ఫ్యామిలీనే వాళ్ళ ఒక ఫైనల్ డెస్టినేషన్ అన్నట్టు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. కానీ రాను ఇవాళ నేను మాత్రమే సంతోషంగా ఉండాలి. అంటే బేసికలీ మనం చూస్తుంటాం ఇప్పుడు పిల్లలు పుట్టగానే నైట్ అంతా ఏడుస్తారు. అది ఆటోమేటికలీ ఓ 4-5 years వచ్చే వరకు వాళ్ళు మన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళ కోసం మన ఇష్టాలు త్యాగం చేయాల్సి వస్తుంది. మన ఇంట్రెస్ట్లు, మన ప్లెజర్స్. ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళటం అంటే ఇష్టం అనుకోండి, చిన్న పిల్లలు తీసుకుని వెళ్ళలేను కదా. అట్లీస్ట్ ఒక 2 years వచ్చే వరకు, అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా ఉండే వరకు నేను నా ఇంట్రెస్ట్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, లేదా ఓటీటీలోనో టీవీలోనో చూసుకోవాలి. ఐ కాంట్ గో టు ద థియేటర్. ఇటువంటివి చిన్న చిన్న త్యాగాలే చాలామందికి ఇవాళ నా స్వతంత్రానికి అడ్డుగా కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, మన పిల్లల కోసం మనం చేసేది పెద్ద త్యాగం కాదు, నేనేదో నా స్వతంత్రాన్ని కోల్పోవట్లేదు, అది నా బాధ్యత. అండ్ రీసెంట్గా నేను ఒక రీల్ చూసానండి. అంటే రీల్లో అమృత మాట్లాడుతూ ఉంది. మనం చూస్తున్నాం ప్రణయ్ అమృత ఇష్యూ కొన్ని ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. పిల్లల్ని ఎవరు కూడా ఒక బాధ్యతలాగా కని పెంచరండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు పుట్టేస్తారు అనింది. కానీ అది నిజం అంటారా? అంటే డూ ఎవ్రీ పేరెంట్ థింక్ ద సేమ్ వే? అంటే మనిషి లోపల వస్తున్న ఆలోచన విధానంలో వస్తున్న డిఫరెన్స్. ఒక టైంలో అసలు అది ఆలోచించడానికి కూడా మనం వెనకాడేవాళ్ళం, ఇవాళ వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అండ్ రీసెంట్గా అలహాబాదియా ఇష్యూ వచ్చింది. నాకు మీ పేరెంట్స్ని కనుక నువ్వు ఇంటిమేట్ మూమెంట్స్లో చూసుంటే కనుక ఇగ్నోర్ చేస్తావా, వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తావా అని అడిగారు. దే థాట్ ఇట్ ఈస్ అ జోక్. అంటే మనిషి యొక్క మారుతున్న ఆలోచన విధానాలు, నేను, నాది, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతున్నాయి. మరి ఇటువంటి టైంలో చేసుకున్న భార్య కానీ భర్త కానీ నచ్చలేదు నాకు, ఆర్ పెళ్ళి అయిన తర్వాత ఇంకొక మనిషి నాకు ఎక్కువగా నచ్చేశాడు, అప్పుడు ఏంటి మరి నేనేం చెయ్యాలి? కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అంటే మేబీ ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఏంటంటే అసలు అటువంటి ఆలోచనలు వచ్చేది కాదు. ముందు మన మదర్ వాళ్ళు ఉన్న ఏజ్లో అయితే ఆ ఆలోచనలు వచ్చాయి కదా, ఏదో పెళ్లి చేసుకున్నాం, మంచో చెడో, దిస్ ఈజ్ మై మ్యాన్, దిస్ ఈజ్ మై వైఫ్. భర్త భార్య ఎవరి ప్లేస్లో వాళ్ళు భరించుకున్నారు. మేబీ ఒక్కొక్కసారి భార్య సరిగ్గా లేకపోతే మేబీ దే డివోర్స్డ్ ఆర్ మేరీ రెండో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ. కానీ మెల్లిమెల్లిగా ఏమైంది అని అంటే నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు అని ముందు జనరేషన్ చెప్పేవాళ్ళు కదా, దాని తర్వాత నాకు నచ్చలేదు అని చెప్పడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చలేదు, మరి నేనేం చెయ్యాలి, నాకు వద్దు, నేను డివోర్స్ తీసేసుకుంటాను, దట్ ఈస్ బెటర్. కానీ కొన్ని చోట్లలో ఏంటి అంటే ఫ్యామిలీకి భయపడతారు. ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్లీ వెల్ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఫ్యామిలీ అంటే పెద్ద భయం ఉంది, నేను డివోర్స్ తీసుకుంటాను, నాకు నచ్చట్లేదు, సి యూ అండ్ మీ ఆర్ నాట్ జెలింగ్ టుగెదర్. మనం చూస్తుంటాం మూవీ స్టార్స్, సెలబ్రిటీస్, సి వీఆర్ నాట్ గోయింగ్ వెల్ విత్ ఈచ్ అదర్, సో లెట్స్ పార్ట్ అవర్ వేస్ అని చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు విడిపోతారు. వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ ఇన్లాస్ కానీ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. వేరే వాళ్ళు నచ్చంగానే సి యూనో వీఆర్ నాట్ జెలింగ్ టుగెదర్, ఇంకో వాళ్ళు జెల్ అవుతున్నాను వెళ్ళిపోతారు. కానీ ఎలా ఫైనాన్షియల్ స్టేటసెస్ అనేది తగ్గుతుంటాయో, డిపెండెన్సీ పెరుగుతుంటుందో, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అన్నది పెరుగుతుంటుంది. సో ఆ టైంలో అమ్మ నేను విడాకులు ఇస్తానంటే మా పేరెంట్స్ ఏమంటారు, 3 పిల్లల్ని పెట్టుకుని విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటే మా పేరెంట్స్ ఏమంటారు, మా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, సమాజంలో నేను చెడవుతానేమో, ఇవన్నీ ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచన వచ్చిన టైంలో హింసని బాగా చూసి నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, నాకెవరు అడ్డు, ఈ పిల్లలు నాకు అడ్డు, అందుకని చెప్పేసి ఈ పిల్లల్ని నేను అడ్డు తొలగించుకుంటే నాకు అసలు అడ్డే ఉండదు కదా. పిల్లలు వెళ్ళిపోతే నాకేం బాధ్యత లేదు. హస్బెండ్కి నేను డివోర్స్ ఇచ్చినా కూడా పిల్లలు మదర్ కస్టడీలోనే ఉంటారు, ఎందుకంటే న్యాచురల్ గార్డియన్ కాబట్టి. వీళ్ళు నాకు అడ్డు, నా కొత్తకి ఎప్పుడైతే బాయ్ ఫ్రెండ్ నచ్చాడో వాడికి పిల్లలు అడ్డు, నాకు నా సంతోషానికి వీళ్ళు అడ్డు, కాబట్టి ఏం చేస్తాను, వీళ్ళని నేను న్యూట్రలైజ్ చేసేస్తాను. అంటే ఎక్కడ తల్లికి పిల్లలకు ఉండాల్సిన బాండింగ్ లేదు. ఎందుకు, తల్లి అనే క్యారెక్టర్ స్వార్థంలోకి వెళ్ళిపోయింది. బాధ్యతలోంచి స్వార్థం అనే ఒక చేంజ్ ఆఫ్ బిహేవియర్ అండ్ చేంజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వచ్చింది. అది ఎక్కడో ఒకళ్ళ దగ్గర ఉండేది ఎప్పటి నుంచో కూడా, కానీ ఇప్పుడు చాలా జనరలైజ్ అయిపోతుంది సమాజంలో. అండ్ అటువంటి ఆలోచన విధానం అన్నది సమాజానికి పట్టిన చీడపురుగు లాంటిది. అది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న తరుణంలో దాన్ని మనం హ్యాండిల్ చేయలేదనుకోండి, ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి దీని గురించిన అవేర్నెస్ మనం కల్పించకపోతే గనక మన సమాజంలో చీడపురుగులాగా ఈ ఆలోచన విధానం తయారయ్యి అసలు ఒక ఫ్యామిలీ, సొసైటీ, కల్చర్ అన్న దానికి ఎక్కడ ప్లేస్ లేకుండా తయారైపోతుంది. మనిషి అన్నవాడు అసలు మనిషేనా అన్న క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం రాదు. ప్రతి వాళ్ళు నరరూప రాక్షసుల్లాగా తయారైపోతారు. అసలు కొన్ని సంవత్సరాల కింద ఈ మధ్యన చాలా చూస్తున్నాం మనం, పేరెంట్స్ పిల్లల్ని చంపేయడం అన్నది. అది మామూలుగా ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చో అట్లా చాలా ముందు నుంచి చూస్తున్నాం, కానీ వాళ్ళ ఆనందాల కోసం, వాళ్ళ ఫ్యామిలీ అటాక్ చేయడం, వాళ్ళు చంపేయడం అనేవి అవి చాలా చూసాం. కానీ తమ తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఫైనాన్షియల్గా మాకు అప్పులు ఉన్నాయి, మేము చనిపోతే పిల్లలు ఎలా బతుకుతారని చంపిన వాళ్ళని చూసాం మనం. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎట్లా బతుకుతారో అక్కడ కూడా పిల్లల మీద కన్సర్న్ కనిపించింది మనకు. కానీ ఇక్కడ నేను, నా స్వార్థం, నా సంతోషం, నా ఆనందం. మొన్న కూడా చూసాం మనం, పిల్లలు అకాడమిక్గా బాగా అచీవ్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు బకెట్లో ముంచి చంపేశారు. చాలా పిల్లలు అచీవ్ 10 సంవత్సరాల పిల్లలు ఏం అచీవ్ చేస్తారండి లైఫ్లో? అంటే ఇక్కడ మన ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు, ఓవర్ థింకింగ్, ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించేయటం, అండ్ ప్రతిదాన్ని కూడా ఓన్లీ మన దృష్టితోనే చూడటం, వేరే వాళ్ళ దృష్టికోణంలోంచి చూడకపోవటం, ఇవన్నీ మనుషుల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులు. యాజ్ అ సైకాలజిస్ట్ నేను వీళ్ళందరినీ పేషెంట్స్ అని అంటాను. దీస్ ఆర్ ఆల్ సైకలాజికలీ ఇల్ పేషెంట్స్. వాళ్ళందరికీ దే వాంట్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్, అ సిస్టమాటిక్ ట్రీట్మెంట్. అప్పుడు కానీ మనం ఈ సమాజాన్ని కాపాడగలుగుతాం. లేకపోతే ఇటువంటి ఆలోచన విధానం అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయిపోయి పిల్లలంటే కేర్ లేని పేరెంట్స్ అంటే కేర్ లేని పిల్లలు, అసలు ఫ్యామిలీ అంటే ఒక డిటాచ్మెంట్, ఫ్యామిలీ అంటే అసలు ఒక అర్థమే లేదు, అసలు దీనికి విలువే లేదు అనుకునే ఒక సమాజం తయారైపోతుంది అనమాట. అప్పుడు మనం ఏదైతే అమెరికాలో చూసి, అమెరికాలో ఇట్లా అయిందంట, అక్కడ వాళ్ళు చంపేసుకుంటున్నారంట, అది ఇంకా మనం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియా విల్ బికమ్ వన్ మోర్ అమెరికా. అంటే మనం అమెరికాని చూసి ప్రతిసారి అబ్బా వాట్ యూనో డెవలప్డ్ కంట్రీ అనుకునే వాళ్ళం, డెవలప్మెంట్ తెచ్చుకుందాం అనుకొని దాని వెంట ఇట్లాంటి ఆలోచన విధానాలని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో యాజ్ అ సైకాలజిస్ట్ ఐ వుడ్ సే, ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, నేను మాత్రమే, అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా ఫ్యామిలీకి అసలు ఎవరి ఆలోచనలకి కానీ ఎవరి అభిప్రాయాలను కానీ విలువ లేదు అన్నటువంటి ధోరణిని మనం పిల్లల దగ్గర నుంచే నిర్మూలించాలి. చిన్న పిల్లలకి వీ హ్యావ్ టు స్టార్ట్ టెలింగ్ దెమ్ దట్ ఫ్యామిలీ మీన్స్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలా, పక్కన ఉన్న వాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలా, మన తోటి అంటే సిబ్లింగ్స్తోని కానివ్వండి లేదా కజిన్స్తోని కానివ్వండి ఎట్లా ఉండాలి, నీకు మాత్రమే ఉండాలి. మనం చాలామంది పేరెంట్స్ని చూస్తుంటాం, నీ బొమ్మలు నువ్వే ఆడుకో,
పక్కాళ్ళకి ఇవ్వకు, వాళ్ళు పగలగొడతారు. అటువంటి విధానం అలవాటు చేయకుండా మనది అందరం కలిసి ఆడుకోవాలి, అందరూ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న విధానం అలవాటు చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం గ్రాస్ రూట్ నుంచి నిర్మూలించగలుగుతాం. అయితే